ఇప్పుడు బైబిల్‌లో బూతుంది. ఇక్కడ ఖురాన్‌లో బూతుందని అంటున్నాడు. ఒక 2 లైన్‌లు చదివిస్తా మీకు. ఏది ఈ రామాయణ మహాభారతాల్లోనే. ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు. రామాయణం రాశారు ఇది. జలంధరుని భార్య అయిన వృందాను విష్ణువు మానభంగం చేశాడు. శివపురాణం. శాంఖచూడుని భార్య అయిన తులసిని శివుడు మానభంగం చేశాడు. బ్రహ్మ వైవర్త పురాణం. ఉత్తద్యుని భార్య అయిన మమతని నిండు గర్భిణీగా ఉన్నప్పుడు బృహస్పతి మానభంగం చేశాడు. ఇది మహాభారతం భాగవత పురాణం. బ్రహ్మ తన సొంత కూతురిని పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు. ఇది మాత్స్య మహాపురాణం బ్రహ్మపురాణం. వశిష్ఠుడు తన కూతురైన సుప్రతను పెళ్లి చేసుకున్నాడు. హరివంశం. మనువు తన కూతురిని ఇలను పెళ్లి చేసుకున్నాడు. హరివంశం. జుహును తన కూతురైన జాహ్నవిని పెళ్లి చేసుకున్నాడు. హరివంశం. సూర్యుడు తన కూతురైన ఉషని పెళ్లి చేసుకున్నాడు. నిరుక్తం. ఇన్ని గ్రంథాలు ఇవన్నీ రామాయణం మహాభారతాల్లో కనపడుతుందిగా. ఇప్పుడు నేను చెప్పేది కాదు ఇది, వాటిలో రాసున్నది నేను చెప్తున్నా. మరి వీటిని ఏమంటారు? సెక్సువల్కి సంబంధించిన కాదు, కూతురుని లేకపోతే మానభంగం చేశాడు, వీటిని ఇదంతా ఏంటి? మరి తప్పులు ఉంచుకొని ఇతర మతాలను ఎలా కించపరుస్తారు? రామాయణంలో అయినా కూడా అన్నిటి గురించి రాశారు, ఒక్కదాని గురించి స్పెషల్ గా రాయలేదు. బైబిల్ కూడా సేమ్ అదే. ఇప్పుడు అంత మాత్రాన ఇప్పుడు అప్పుడెప్పుడో మనుషులు ఇలా చేశారు అని రాసినప్పుడు ఈ టోటల్ గా బైబిల్ అంతా భూతని ఎట్లా అంటారు? ఇప్పుడు సరే అన్నారు, ఓకే. మరి ఈ హిందూ గ్రంథాల్లో ఉన్నవేంటి? హిందూ గ్రంథాల్లో ఉన్నవేంటండి? బైబిల్లో ఉన్నాయని ప్రశ్నిస్తే ఈ రోజు వీటిని బట్టి కూడా దేవుళ్ళు పాపం చేశారు, పాపాలు చేసేవాళ్ళు, రేపు చేసేవాళ్ళు, కామకోరికలు కలిగిన వాళ్ళు, వీర్యం కార్చుకున్న వాళ్ళు దేవుళ్ళ. శివుడు మోహినిని చూసి వీర్యం కార్చుకున్నప్పుడు కార్చుకున్న వీర్యం వలన పుట్టినవాడే అయ్యప్ప అని చెప్పి అంటారు. నాకు వీటికి పూర్తిగా తెలియదు. చూడండి, మరి ఇప్పుడు శివుడు మోహినిని చూసి వీర్యం కార్చుకున్నప్పుడు కార్చుకున్న వీర్యం వల్ల పుట్టినవాడే అయ్యప్ప అంట. శ్రీమద్ భాగవతం 8వ స్కందం అధ్యాయం 12వ శ్లోకం 25 నుంచి 35 వరకు. శివుడు పార్వతి మీద 100 సంవత్సరాలు ఇట్లా అన్ని మాట్లాడకూడదులే, కానీ ఇట్లాంటి తప్పులు ఉన్నప్పుడు క్రైస్తవుల్ని ముస్లింలు ఎందుకు దూషణలు చేస్తారు? మన ఇంట్లో కూడా తప్పు ఉందిగా. మన ఇంట్లో మా కుటుంబం అంతా నీతిమంతులు, మేమంతా ఏ తప్పు చేయలేదు అని అనుకుంటే మీరు ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించవచ్చు. రాధా మనోహర్ దాసు ఒకవేళ ఇట్లా చూపిస్తున్నాడు క్రైస్తవుల్ని, ముస్లింలని, మిగతా కులాలని. మరి 4 వేలు వీడికి వెళ్ళే చూపిస్తున్నాయిగా. మరి ఎందుకు అది తెలుసుకోలేకపోతున్నాడు? ఓకే, ఇప్పుడు అతని గురించి కంటే కూడా ఈ క్రిస్టియానిటీ మీద ప్రజెంట్ చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉందండి. ఎందుకు అంటారా? బైబిల్లో ఉందా ఎక్కడైనా విగ్రహారాధన చేయాలి అని? ఉందా అంటే విగ్రహారాధన చేయకూడదని బైబిల్లో క్లియర్ గా ఉంది. క్లియర్ గా ఉన్నప్పుడు మరి ఈ రోజు ఎందుకు యేసు ప్రభు బొమ్మలు పెట్టి రోడ్ల మీద నార్మల్ గా ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు వినాయకుడిని ఎట్లయితే తీసుకెళ్తారో అట్లా యేసు ప్రభు విగ్రహం పెట్టి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అదే మేము కూడా అనేది ఏంటంటే, ఈ బోధ ఏదైతే ఉందో దేవుడు ఎట్లా బైబిల్లో ఎట్లా అయితే రాశారో అట్లా ఫాలో అవ్వకుండా వారి యొక్క సొంత మిడిమిడి జ్ఞానం అంటారు చూసారా. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు కారు ఉంది, నాకు డ్రైవింగ్ దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే డ్రైవింగ్ చేస్తా. ఏది క్లచ్, ఏది బ్రేకు, లేకపోతే ఏది స్టీరింగ్ ఎక్కడ పట్టుకోవాలి, ఏది ట్రాఫిక్ వస్తే ఎలా వేయాలి, మిడిమిడి జ్ఞానంతో కొంచెం ఒక ఫస్ట్ గేర్ వేసి స్పీడ్కి వెళ్ళాలి, లేదంటే అక్కడ బ్రేక్ కొట్టాలి, ఇట్లా తెలియకపోతే ఎట్లా ఉంటుంది? ఇదిగో ఇట్లాగే ఉంటుంది. అంటే యేసు ప్రభుని, అంటే బైబిల్కి సంబంధించిన ఈ క్రైస్తవులు ఎవరైతే ఆరాధిస్తారో యేసు ప్రభుని కాస్త ఈ మిడిమిడి జ్ఞానంలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు హైందవత్వంలో కలిపేస్తున్నారు. అది చాలా తప్పు. అది తెలిస్తే పూర్తిగా బైబిల్ చదివి, లేదంటే తర్ఫీదు పొంది, బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. ముస్లింలు కూడా వాళ్ళు మతరులుగా పొందటానికి వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు హిందువులు కూడా ఇప్పుడు పూజారులుగా వేదాలు ఇవన్నీ చదవటానికి వాళ్ళకే తర్ఫీదు క్లాసులు ఉన్నాయి. ఇంతనూ ఉంటుంది, ఇంత పీరియడ్లో మీరు వేదాల గురించి. ఇప్పుడు పూజారి ఉన్నాడండి, వెంటనే నేను పూజారి అవ్వాలంటే అవ్వలేడు. క్లాసులు ఉంటాయి, ఒక తర్ఫీదు ఉంటుంది. అలాగే పాస్టర్లు కూడా నేను పాస్టర్ అవ్వాలంటే వెంటనే అవ్వలేడు. బైబిల్ కాలేజీలోకి వెళ్ళి అది ఏంటి, దేవుడు ఏంటి, అసలు బైబిల్ ఏంటి, ఈ పాస్టర్లు ఏంటి, అసలు ఇదంతా చదివి పూర్తిగా చదువుకున్న తర్వాత పాస్టర్ అవతారం ఎత్తాలి. అది కూడా ఇప్పుడు ముస్లింల్లో కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మత గురువులు అవటానంటే ఉండదు. వాళ్ళు కూడా ఇంత ఖురాన్ చదవాలి, ఖురాన్లో ఉన్న తప్పులను చదవాలి, వాటిని ప్రజలకు తెలియపరచాలి వాళ్ళకి.